ఈ మూవీ సెకండ్ హాఫ్లో ఒక ట్రాన్సిషన్ సీన్ పడుతుంది. హీరో ఐ నుంచి సముద్రం పడవ ఇక్కడికి ట్రాన్సిషన్ పడుతుంది. ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ షాట్, అది మైండ్ బ్లోయింగ్ ట్రాన్సిషన్, నాకు చాలా నచ్చింది. హాయ్ గైస్, ఇప్పుడే శ్రీ చిదంబరం మూవీ చూసేస్తున్నా. ఇంకా మూవీ ఎట్లుందంటే ఫస్ట్ హాఫ్ మంచిగా స్టార్ట్ అయ్యి కొంచెం మెల్లమెల్ల డ్రామా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఏదైతుందో, క్లైమాక్స్ ఇస్ ద సోల్ ఆఫ్ ద మూవీ. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ బాగాలేకపోతే దిస్ ఇస్ జస్ట్ ఓకే టు యావరేజ్ మూవీ. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ 40 minutes ఆఫ్ క్లైమాక్స్ దిస్ ఈస్ బికమ్ అ గుడ్ మూవీ టు బ్యూటిఫుల్ మూవీ. మనకి అప్పటి వరకు ఓకే మెల్లమెల్ల వెళ్తున్న మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మంచి పికప్ అవుతుంది, ఎమోషన్స్ హిట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో హీరోకి వాళ్ళ మదర్ కి, హీరోకి హీరోయిన్ కి, హీరోకి అరుణ్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఆయనకి బ్యూటిఫుల్ సీన్స్ పడ్డాయి. నా కళ్ళలో నీళ్ళు వచ్చింది లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, అంత అంత బాగుంది. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ వల్ల పక్క మూవీకి వెళ్ళిపోవాలి అనేంత మంచి ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డ్ చేస్తా ఉంటారు, అసలు చిదంబరం ఎవరు, వాడి ఊరేంటి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, మొత్తం ఇట్లా స్టోరీ సెట్ చేస్తా ఉంటారు. ఇక్కడే మనకి హీరోకున్న భయాలు కానీ, ఆ మెల్లకర్ని కానీ, ఇవన్నీ మెల్లమెల్ల ఒక్కొక్కటి చూపించుకుంటా వస్తారు. ఈ పోర్షన్స్ బాగాలేవంటే డెఫినెట్లీ బాగానే ఉన్నాయి, బట్ నాట్ దట్ హార్ట్ టచింగ్ మాత్రం లేవు, జస్ట్ గుడ్ అంతే. మనకి వాడి పెయిన్ అర్థం అవుతుంది తప్పితే మనకి ఎమోషనల్ మాత్రం రాదు. నరేషన్ అంత గ్రిప్పింగ్ గా లేకపోయినా ఈ మూవీ ఎక్కడ హోల్డ్ చేసిందంటే మ్యూజిక్, చాలా మంచి సాంగ్స్ పడ్డాయి, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ఎట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఈవెన్ దో ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ స్టోరీ బిల్డింగ్ అయినా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయినా కానీ అది అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఉన్నాయి పక్క ఒకటి రెండు ఇంట్రెస్టింగ్ సీన్స్ పడ్డాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో చర్చ్ సీన్ ఉంటుంది అండ్ హీరోయిన్ మధ్య ఇంటర్వెల్ కాన్ఫరెన్సేషన్ సీన్, ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ ఇవి 2-3 కాకుండా మిగతా మొత్తం ఓకే గుడ్ అనే లెవెల్ ఉంటాయి తప్పితే మరీ ఇంట్రెస్టింగ్ గా సూపర్ నర్ అనే ఫీలింగ్ మాత్రం రాదు, జస్ట్ ఓకే గోయింగ్ అంతే. ఇంకా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి కొంచెం మంచి సీన్లు పడతా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి మంచి సీన్లు పడతా ఉంటాయి. ఇంకా మూవీ టువర్డ్స్ 40 minutes అన్నప్పుడు మనకి మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్క సీన్ బ్యూటిఫుల్లీ వర్క్డ్ అవుట్. ఎక్కడ ఒక చిన్న భయం ఉండే మనం సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ కనెక్ట్ అవుతామా లేదా అని చెప్పి, బికాస్ ఎమోషనల్ గా ప్రాపర్ కనెక్ట్ అయిపోతే ఈ మూవీ పెద్ద ఏమనిపించదు. సో ఆ ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఐఎమ్ వెరీ హ్యాపీ, నా కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. అంత మంచి ఎమోషన్స్ సీన్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ హీరో వాళ్ళ మదర్ హీరోని స్పెక్స్ లేకుండా ఫస్ట్ టైం చూస్తుంది, అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వాళ్ళ మదర్ కానీ హీరో కానీ, బ్యూటిఫుల్. ఇంకా విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడైతే లాంగ్ షాట్స్ పడ్డాయో, లైక్ నేచర్ ని చూపెట్టడం, చెట్లు వెదర్ మొత్తం చూపెట్టడం, ఇవి మాత్రం బ్యూటిఫుల్ గా పడ్డాయి. బట్ ఎందుకో ఇద్దరు యాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం వెనకాల మొత్తం బ్లర్ అయిపోతుంది, ఆ విజువల్స్ ఏవైతున్నాయో అన్ని బ్లర్ అయిపోతున్నాయి. అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం యాక్టర్స్ పైన పెట్టేసరికి వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయింది. ఇది కొంచెం బెటర్ వేసుకుంటే ఇంకా బాగుండేనే, బట్ విజువల్స్ మాత్రం కేక్ ఉన్నాయి. ఇంకా చిదంబరం లాగా చేసిన యాక్టర్ వంశీ వచ్చేసి ఆయన ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే, అంతసేపు ఎట్లా హోల్డ్ చేయగలిగిందో మెల్లకని మాత్రం బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ పడి తను కూడా చాలా బాగా చేసింది సంధ్య అని చెప్పి. హీరో వాళ్ళ మదర్ చేసిన ఆమె చాలా అంటే చాలా బాగా చేసింది. పుష్పలో మన అల్లు అర్జున్ మదర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆమె కూడా. మన గోపీనాథ్ భయ్య ఉన్నంతసేపు బాగానే ఎంటర్టైన్ చేసిండు. ఈ మూవీలో ఫన్ ఉందంటే అది గోపీనాథ్ భయ్య నుంచి ఫన్ ఉంది, సో ఆయన కూడా బాగా ఇచ్చిండు. సో యాజ్ అన్ ఓవరాల్ ఇట్ వాస్ ఓకే టు డీసెంట్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్, అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ బ్యూటిఫుల్. సో నాకైతే మూవీ నచ్చింది, నేనైతే పక్క సజెస్ట్ చేసే మూవీ చూడమని చెప్పి. సో ఇది గైస్ మన రివ్యూ ఆన్ శ్రీ చిదంబరం గారు. రివ్యూ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.